గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక హార్వెస్టింగ్ వీడియో చేద్దాము. నేను టెరెస్ పైకి వచ్చి చాలా రోజులైంది. కొంచెం బిజీగా ఉండడం వలన రాలేకపోయాను. ఇవాళ చూస్తే చాలా కూరగాయలు రెడీ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూడండి, పండు మిరపకాయ కూడా అయిపోయింది. ఎంత బాగుందో కదా. ఇదిగోండి, మిరపకాయలన్నీ రెడీ ఉన్నాయి. ఇవి కోసుకుందాము. ఫస్ట్ అన్నీ చూపిస్తాను, తర్వాత ఒక్కొక్కటి కొద్దాం. ఇదిగోండి, వంకాయలు కూడా రెడీ అయిపోయాయి. చూసుకోండి, చూసారా? ఇది గుత్తి వంకాయ అండి, ఇదివరకు చెప్పినట్టు. ప్రతి చెట్టుకి గుత్తులుగా కాయలు ఉన్నాయి. ఇదిగోండి, మిరపకాయలు కూడా అలాగే ఉన్నాయండి, లోడ్ అయ్యి ఉన్నాయి ప్రతి మొక్కకి. ఇది చూసారా, చాలా ఇది ఇంత పెద్దగా అయింది కదా, అయినా కూడా లేతగా ఉందండి, చాలా లేతగా ఉంది. ఇదిగోండి, ఇలాగా ప్రతి మొక్కకి ఉన్నాయి. పచ్చిమిరపకాయలు రెడీ ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక వెరైటీ అండి, ఇదొక వెరైటీ. వాక్కాయలు కూడా రెడీ అయ్యాయి, ఇక్కడ పెద్దగా అయిపోయాయి చాలా. కొన్ని పండిపోయాయి కూడాను, అవి కూడా కొద్దాము. నిమ్మకాయలు చిన్న సైజులోనే పండిపోతున్నాయి, అంటే ఇది సీజన్ కాదేమో మరి. అవి కూడా కొద్దాము. ఇక్కడ కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయండి. బెండ, సో ఫస్ట్ బర్బట్టితో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఈ వెరైటీ ఎంత లావుకాయ అయిందో చూసారా. ఈ వెరైటీ చాలా లావుగా బోల్డ్ గింజలతో వస్తుంది. ఇంకో పిందెలు ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇది పిందెనే. ఇదిగోండి, ఇదేమో పెద్దగా అయింది. ఒకసారి ఈ నల్లేరు పచ్చడి కూడా చేయాలండి, చాలా మంచిది అంటున్నారు. నాకు చాలా లేత కాడలు ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు మొత్తం చాలా గుబురుగా బలంగా భలే ఎదుగుతోంది నల్లేరు. ఒక్కసారి వేసి మనం అసలు నీళ్ళు పోయిపోయినా పర్వాలేదండి, దాన్ని పట్టించుకోకపోయినా కూడా అది అలా బాగా వస్తుంది. ఆకులు కూడా ఉన్నాయి, ఆకులు కూడా వాడచ్చని ఈ మధ్య చూశాను. అంటే దానికి ఉన్న ఆకులు, కాడలు, ఇటు వచ్చి పత్తి పని టైం పడుతుంది. ఓకే, ఇవ్వండి. ఇప్పుడు వంకాయలు కొద్దాము. ఇక్కడ దోసకాయ చూసారా, పింద దోస పిందెలు ఉన్నాయి, అవి ఎలా వదిలేయాలి. వంకాయలు కూడా అండి చూసి చూసి కొయ్యాలి, అడుగునుంటాయి, ఇలా పైకి కనపడవు. ఇదిగోండి, ఇలా
ఒకటి పాడైపోయింది, వదిలేద్దాం అలాగే. అది విత్తనాలు చేసుకోవచ్చు. ఇది చిన్నగా ఉంది కానీ కోసేసాను. ఇక్కడ చూసారా, ఇంకొంచెం ఆలస్యం అయితే నేను రావడం ముదిరిపోయేవండి. లక్ మనకి రాసి పెట్టున్నాయి ఇవి. ఈ ఒక్క కాయ, ఒక్క చెట్టుకి చూసారు ఎన్ని వచ్చాయి. యాక్చువల్లీ లేతవి కోసేస్తున్నాను. ఇది ఓవరాల్గా ఇన్ని వంకాయలు వచ్చాయండి. నాట్ బ్యాడ్, చాలా బాగున్నాయి అండ్ చాలా ఫ్రెష్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొద్దాం. చూసారా, ఆకుకి ఏదో తినేస్తుంది. ఇదిగోండి, ఆకంతా అంటే ఏదో పురుగుంది, దాన్ని వెతకాలి. అస్సలు దొరకవండి, ఎక్కడ దాక్కుంటాయో తెలీదు. మొత్తం ఆకులన్నీ తినేసి మనకు కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడో కానీ దొరకదు అది. ఈ లోపల ఆకులన్నీ పోతాయి. ఇంకా ఆనపపాది వేసానండి, బాగానే పాకుతుంది దీనికి. ఇంకా కూడా ఉన్నాయి. మిరపకాయలు బాగా వచ్చాయండి ఈసారి. ఇవి జాగ్రత్తగా మళ్ళీ నేను వీటికి తగిన పోషకాలు ఇచ్చి నిలబెట్టుకుంటాను. ఎందుకంటే కొన్ని ఉన్నా సరే 3 ఏళ్ల దాకా కాస్తుందిట. చూద్దాం. ముదిరిని మాత్రమే కోస్తున్నాను, అవైతే కారంగా ఉంటాయి. లేతవి మనం వేస్ట్ చేయడం ఎందుకు. ఇవి అంతే, ఇలా మొక్కని వంచి చూడాలి. ఈ మొక్కకు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి, పండు మిరపకాయ ఫస్ట్ మా చెట్టుకి కాయకిచ్చాను, అంటే వదిలేస్తే అలా పండు అయిపోయింది. బాగుంది చాలా కలర్ అది. నేను ఇక్కడ అన్నీ ముదురువేకి వస్తున్నాను. చూసారా ఎన్ని వచ్చాయో. ఇప్పుడు కొన్ని బెండకాయలు కోసుకున్నాం. ఈ ముదిరిపోయిందండి లేట్ అయిపోవడంతో. ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఇది కూడా లేతగానే ఉంది, ఇంత పెద్దగా అయినా కూడా. డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా,
ముళ్ళు గుచ్చిపోతే. ఇదిగోండి పెద్దగా అవుతుంది. అండ్ ఇంకో సర్ప్రైజ్ వచ్చింది తెలుసా నాకు. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి వచ్చింది. ఇవాళే చూశాను నేను. ఎంత ఆనందం అనిపించిందో, మళ్ళీ ఇంకో కొత్తది వస్తుందని. ఈ బెండకాయలు ముదిరిపోయాయండి. ఇదిగోండి వేస్ట్ అయిపోయింది. ఇదొకటి వేస్ట్ అంటే చూసుకోలేదు. చెప్పాయి కదా చాలా రోజులు అయిందని పైకి వచ్చి. ఇక్కడ 2 ఉన్నాయి చూద్దాం. ఒకటి బాగానే. ఇదిగోండి ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కొద్దాం. పూత చూసారా ఎంత వస్తుందో అటు సైడ్. గెలంతా కోసేజ్ చూసారా, మంచి గెల వచ్చింది. ఇంకా ఉన్నాయో చూద్దాం. ఈసారి యాపిల్ బేరు పిచ్చిగా పింద పూత అన్నీ వచ్చాయండి. అన్ని కాయలు నిలబడితే మన బోల్డ్ కాయలు మళ్ళీ కనిపిస్తుందా. ఇది కూడా గెలంతో తయారైపోయింది కాబట్టి కట్ చేసేయచ్చు. ఇదిగోండి పైన ఉన్నాయి కొన్ని తయారయ్యే, లాగి కోస్తాను. ఇన్ని వచ్చాయండి చిక్కుడుకాయలు, బాగానే వచ్చాయి. నెక్స్ట్ ఆకుకూరలు ఉన్నాయి, కోసుకుందాం. మల్బరీ చూసారా ఇట్లా వస్తాయి. కరెక్ట్గా మేము ఇంకా పండాక కోద్దాం అనేసరికి తినేస్తాయి, పక్షులు తినేస్తాయి. ఇక్కడ కూడా ఉన్నాయి మల్బరీ. ఇది అంతే. ఇదిగోండి వస్తాయి, బలంగా వస్తున్నాయి ఈసారి, కానీ మందాక రావు. మళ్ళీ కందులు ఫామ్ అవుతున్నాయి చూసారా, కనిపించిందా కందులు. ఇక్కడ బచ్చలు చూసారా ఎంత బలంగా వస్తుందో. బచ్చలు కొద్దాం. తర్వాత ఇలాగ తోటకూర ఉంది, మొత్తం కలిసి చూపిస్తాను. ఆకుకూర చాలా బాగా వచ్చిందండి. బచ్చలి, తోటకూర, ఎర్ర తోటకూర 3 రకాలు వచ్చాయి. సో ఇదండి ఇవాళ వీడియో. నా హార్వెస్టింగ్ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. అండ్ మీరు కూడా ఇలాగే వెజిటేబుల్స్ గ్రో చేస్తూ మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.